వాయాగోగోతో పాటు ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్లలో వేలాది టికెట్లు ఎలా ఉంటున్నాయి? డిస్ట్రిక్ట్ అఫీషియల్ యాప్లో ఎప్పుడో టికెట్లు సోల్డ్ అవుట్ అయినా ఈ ఫేక్ వెబ్సైట్లలో ఇప్పటికీ ఆన్లైన్లో టికెట్లు ఎలా అమ్ముతున్నారు? ఫేక్ యూఆర్ఎల్తో క్రికెట్ ఫ్యాన్స్ని ఎలా బురిడి కొట్టిస్తున్నారు అనే వివరాల్ని మీకు లైవ్లో చూపిస్తాం. మా కొలీగ్, మా అసోసియేట్ ఎడిటర్ ప్రత్యూష డీటెయిల్స్ తోటి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యూష, ఏమిటి ఆన్లైన్ టికెటింగ్ స్కామ్? దీనికి సంబంధించి ఏం ఇన్ఫో ఉంది మీ దగ్గర? ఐపీఎల్ ఈ పేరుకున్న క్రేజ్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పట్లేదు. దట్ ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ రెండు టీంలు కూడా వాళ్ళ ప్రైమ్లో ఉన్నాయి. సో ఇలాంటి మ్యాచ్ని మిస్ అవ్వాలని ఏ క్రికెట్ ఫ్యాన్ అనుకుంటాడు? అందులో హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్ని ఎట్టి పరిస్థితుల్లో చూడాల్సిందే అని క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే మన పిచ్ని, అంటే క్రికెట్ అంటే మనకున్న ప్రేమని, మన అభిమానాన్ని, మన పిచ్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది ఫ్రాడ్స్టర్స్ రెడీ అయిపోయారు. నిజానికి ఇవాళ మ్యాచ్ ఉంది అంటే 2 రోజుల ముందు టికెట్స్ అయిపోతాయి కదా. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా ఇవాళ 7:30కి మ్యాచ్ ఉన్నా కూడా కొన్ని వెబ్సైట్స్లో టికెట్ సేల్కి పెట్టారు. ఇది ఎంతవరకు నిజం? ఒకసారి మనం క్రాస్ చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, district.in ఈవెంట్స్, ఇది ఒరిజినల్ పేజ్. సో ఈ పేజ్లో కనుక మీరు చూస్తే ఈ టాటా ఐపీఎల్ టికెట్స్ ఆన్ సేల్ అనే పేజ్ చూస్తున్నారు. అందులో Wednesday 27th ఎలిమినేటర్ మ్యాచ్, దీనికి మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ టికెట్స్ మాత్రమే ఒరిజినల్ పేజ్లో సేల్ చేస్తున్నారు. కానీ మీకు ఇప్పుడు ఒక ఫేక్ వెబ్సైట్ చూపిస్తాను. అసలు ఏ మాత్రం ఒరిజినల్కి తీసుకోకుండా మక్కి దించేసి ఒక రెప్లికాన్ తయారు చేస్తారు. ఇందులో కనుక మీరు చూస్తే చూడండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్ హైదరాబాద్. ఇక్కడ ఈరోజు జరిగే మ్యాచ్కి ఇది ఎలా సాధ్యం? సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ బారిన పడకుండా. అండ్ మీరు ఎలా గుర్తించాలి ఫేక్ ఏదో ఒరిజినల్ అయితే? ఇక్కడ చూసారు కదా, districtshow.versal, ఇది ఫేక్. ఖచ్చితంగా జనాలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి, ఇది ఫేక్. సో ఒకసారి మనం చూద్దాం ఈ ఫేక్ దాంట్లో టికెట్స్ మనకి ఎలా ఇస్తున్నారు. ఓకే, బుక్ టికెట్స్ కదా, ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం టికెట్స్ అన్నీ కూడా సేల్ అయిపోయాయి. ఈ కలర్స్ మనకి ఎక్కడైతే స్టాండ్స్ కనిపిస్తున్నాయి వాటికి ప్రైస్ కూడా డిసైడ్ చేశారు. పెవిలియన్ అయితే 8,999, కార్పొరేట్ అయితే 6,999, అలాగే ప్రీమియం అయితే 4,999, అప్పర్ అయితే 1,599, జనరల్ అయితే 999. సో టికెట్స్ అయిపోతున్నాయి, మీరు తొందరగా బుక్ చేసుకోండి అంటూ ఫ్యాన్స్ని ఊరిస్తున్నాయి ఇలాంటి ఫేక్ యాప్స్. ఇప్పుడు ఇంకొక యాప్ని మీకు చూపిస్తాను. vayagogo.com. సో ఇది ఫేక్ యాప్ అంటే ఇది ఫేక్ యాప్ కాదు, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఈవెంట్స్కి ఇలాంటి టికెటింగ్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. అయితే వీడు ఏం చేశాడంటే ముందుగానే కొన్ని టికెట్స్ బ్లాక్ చేసి వాటిని రీసేల్ చేస్తున్నారు. కాకపోతే రీసేల్లో ఆ ప్రైసెస్ ఎంత హై ఉన్నాయి మనం చూద్దాం. చూడండి, ఒక 2,000 ఉండే స్టాండ్స్లో రేట్ని 16,000కి 10,000కి అమ్ముతున్నారు. అండ్ కొన్ని స్టాండ్స్ కమెంటేటర్ బాక్స్ అయితే 32,239. సో కొన్ని టికెట్స్ మాత్రమే ఉన్నాయి. ఎన్ని టికెట్స్ ఉన్నాయో కూడా వాళ్ళు 4 లెఫ్ట్ 2 లెఫ్ట్ అంటూ ఫ్యాన్స్ని ఊరిస్తున్నారనమాట. మరి ఇంత ప్రైసెస్ పెట్టి కూడా కొనుక్కోవడానికి చాలామంది రెడీ అయిపోతున్నారు. ఒకసారి మనం చూద్దాం ఈ టికెటింగ్ ఎట్లా జరుగుతుందో. ఓకే, ఒక 3 బుక్ చేద్దాం మనం. 4 టికెట్స్ మాత్రమే ఉన్నాయి, మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామని చెప్పి ఇలా జనాలని ఊరిస్తూ వాళ్ళ క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతైనా ఇలాంటి విషయాలు అవేర్నెస్ పెంచుకోవాలి, ఎందుకంటే ఆ క్రికెట్ మ్యాచ్ ఎలా అయినా చూడాలి, మన అభిమాన ఆటగాడిని దగ్గర నుంచి చూడాలన్న ఉత్సాహంతో అసలు మనం ఫేక్ యాప్లో బుక్ చేస్తున్నామా, ఒరిజినల్ యాప్లో బుక్ చేస్తున్నామా అన్న మినిమం విషయాలు కూడా చూసుకోకుండా చాలామంది డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ మీరు మోసపోకుండా ఉండాలంటే అవేర్నెస్ ఒకటే మనకు ముఖ్యం. ఇవాళ జరిగే మ్యాచ్కి ఎవరైనా టికెట్ అమ్ముతున్నాను అంటే దయచేసి నమ్మకండి. సో ఫ్యాన్స్ అంతా ఎంత అవేర్నెస్ ఉంటే మీరు అంత సేఫ్గా ఉంటారు. సో ఇది డిస్ట్రిక్ట్ యాప్, ఇది బై జొమాటో చూస్తున్నారు స్క్రీన్ పై. సో ఈ యాప్ యాక్చువల్ ఐపీఎల్ టికెట్స్ ఇవ్వడానికి ఇచ్చిన ప్లాట్ఫామ్. దీని నుంచి మాత్రమే కొనుక్కోవాలి, ఇది మాత్రమే గ్యారంటీ ఒరిజినల్. కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఏమైపోయాయి, డిఫరెంట్ ఫేక్ వెబ్సైట్లు, వయాగోగా లాంటి ఈవెన్ రెప్యూటెడ్ సైట్స్ సైతం వీటిని మళ్ళీ రీసేల్ చేస్తున్నాయి వాళ్ళు బ్లాక్ చేసి. సో ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో ఈ రెండింటి వేరియేషన్ను గమనించండి. ఫేక్ వెబ్సైట్లో బుక్ చేసి నాకు టికెట్ వచ్చేసింది కదా అని గ్రౌండ్కి వెళ్ళి అక్కడ మీరు స్కాన్ చేస్తే ఇది ఫేక్ అని చెప్పి తెలిస్తే మీరు భంగపడడం తప్ప ఉపయోగమే ఉండదు. భంగపడడం పక్కన పెడితే డబ్బులు పోతాయి. ఇన్నేసి వేలు పెట్టి మీరు కొన్న టికెట్స్ ఒరిజినల్ టికెట్స్ కాదని తెలిస్తే డబ్బులు పోతాయి. కాబట్టి ఫేక్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒరిజినల్ వెబ్సైట్ చూడండి district.in, అదే ఫేక్ వెబ్సైట్ చూడండి districtshow.versal.app సంథింగ్ ఏదో ఒకటి. సో ఇట్లా పెట్టి ఫేక్ వెబ్సైట్లు పెడుతున్నారు. మీరు మొదటే చూస్తారు డిస్ట్రిక్ట్ అని చూస్తారు, ఇదే కరెక్ట్ అనుకుంటారు. కానీ డిస్ట్రిక్ట్ యాప్కి మీరు ఈవెన్ ఆ లోగోస్ అయితే ఉంటుంది, గమనించండి. అలాగే .in చూడాలి, అలాగే బై జొమాటో అది కూడా చూడాలి. ఇవేం లేకుండా versal.app అని ఉంటే అది ఫేక్ వెబ్సైట్, దానికి ఒక లోగో ఉండదు,
దానికి ఇంకొక తోకలు తగిలిస్తారు, ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, ఫేక్ ఇమేజెస్ పెడతారు, కొనేస్తారు. అలా కొనేసిన టికెట్లు 8,000 దాకా ఉన్నట్టుగా తెలిసింది. సో సాయంత్రం వీళ్ళంతా కూడా గ్రౌండ్కి వస్తే ఆ టికెట్లు పట్టుకుని అక్కడ పెద్ద గందరగోళం రేగడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఈ వయాగోగో కూడా దీని సంగతి ఏంటో కూడా ఈవెన్ డిస్ట్రిక్ట్ యాప్ లాంటి వాళ్ళు, ఐపీఎల్ ఫ్రాంచైజీస్ లాంటి వాళ్ళు, బీసీసీఐ వాళ్ళు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. వీళ్ళకి పర్మిషన్ ఉండదు, కానీ వీళ్ళు బ్లాక్ చేసేసి ముందు డిస్ట్రిక్ట్ యాప్లోంచి ఆ తర్వాత వీళ్ళు దాన్ని రీసేల్ చేస్తున్నారు. ఎక్కువ అమౌంట్లు పెట్టి డిమాండ్ని క్యాష్ చేసుకుని రీసేల్ చేస్తున్నారు. పర్మిషన్ లేనప్పుడు వీళ్ళకి మాత్రం అమ్మడానికి లేకుండా ఉండాలి. సో ఇక్కడ కొన్న వాటి మీద సైతం రేపు సాయంత్రం గ్రౌండ్ దగ్గర ఏదైనా అబ్జెక్షన్ రేస్ చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇలాంటి వెబ్సైట్లలో సైతం టికెట్ బుక్ చేయడం శ్రేయస్కరం కాదు, మంచిది కాదు.